నమస్తే, నేను మీ మధు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే అక్కడ పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సఖ్యత ఏర్పడినట్టే తెలుస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహభావం కూడా పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. మరి ఇదే విధంగా ముందుకు వెళ్తారా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు తెలంగాణ సీఎం కేవలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసమే వెళ్లారా, లేదంటే మరే రాజకీయ పరిణామాలు ఉన్నాయా అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈ రోజు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తిరుమలకు వెళ్ళారు. అది కేవలం స్వామివారి దర్శనం కోసమే వెళ్ళారా, లేదంటే ఏమైనా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటారా? అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తన భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాదు అని తెలుగుదేశం లేదు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చూపించుకుందా అనే ఒక సందేహం వస్తుంది. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వెళ్ళిన వ్యక్తే. తెలుగుదేశంతో సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన్ని కేసీఆర్ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కూతురు పెళ్ళికి కూడా అనుమతి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు దగ్గరుండి పెళ్లి జరిపించారు. కాబట్టి ఇవాళ పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఇద్దరూ కూడా దగ్గరుండి ఆయన్ని తీసుకెళ్ళి తిరుమలలో ఆ దర్శనం చేయించడం అది మనం చూసాం. అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి మొన్న కూడా ఏ రకంగా మాట్లాడాడు, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాడు అంటే ఒక శత్రుత్వంతో తప్ప ఏదో బద్ధ శత్రువులు ఉంటారు చూడండి, ఆగర్భ శత్రువుల్లాగా అట్లా బిహేవ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలుగుదేశంలో ఓనమాలు దిద్దుకున్నాడు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడుతో పనిచేశారు. చేశాక ఒక పదవి కోసం పదవి ఇవ్వలేదని బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి కుటుంబం తెలంగాణను దోచుకుని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ఒక కాళేశ్వరం అవినీతిలో మునిగిపోయి కొడుకు ఇంకొక రకంగా ఈ కార్ రేస్లో ఒక క్విడ్ ప్రోకోకి పాల్పడ్డాడు అనేది, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో మొత్తం మరి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయిందా మనకు తెలియదు. అంటే ఇన్ని అవసరమా? ఒక కేసీఆర్ అనే వ్యక్తిని నమ్మి తెలంగాణ ప్రజలు తెలంగాణని తీసుకురావడానికి సహకరిస్తే డబ్బు కోసం వీళ్ళు ఈ రకంగా చేయటం ఎంతవరకు భావ్యం? తర్వాత ఓకే, తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఏం చేసి ఉండాలి కేసీఆర్? అక్కడి నుంచి వచ్చినవాడు కాబట్టి, ఆ పార్టీలోంచి తెలుగు ప్రజలకి సంబంధించిన వాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్తో సఖ్యతగా ఉండి ఎక్కడికక్కడ విభజన హామీలు నెరవేర్చేసి తను మొదటి టర్మ్లోనే మొత్తం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు అవన్నీ ఇచ్చేసి ఉంటే అది పద్ధతిగా ఉండేది. అవేమీ చేయకుండా అసలు ఒక శత్రువులాగా బిహేవ్ చేసి ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆంధ్ర వాళ్ళ మీద పడేడ్చి పోనీ అప్పుడు అయిపోయింది. రెండో టర్మ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోకుండా చేసి అది కూడా అయిపోయి ఓడిపోయాక 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో పడుకొని నిద్రపోయి లేచి వచ్చాక చంద్రబాబు నాయుడిని తలుస్తాడు. అయ్యో తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారు, నా నియోజకవర్గం ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణలో ఏం జరుగుతోంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని ఎందుకు ఆదరిస్తున్నారు అనే ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడిని తిట్టిపోసి ఆంధ్ర వాళ్ళని తిట్టి రేవంత్ రెడ్డిని బెదిరించి ఏంటిది? అందుకని ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, లేదు పొరుగు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అన్నదానికి ప్రతీకగా ఇవాళ ఒక రేవంత్ రెడ్డికి ఒక చక్కటి ఒక ఆతిథ్యం లభించింది, ఒక స్వాగతం లభించింది తిరుపతిలో. తిరుమల దగ్గరుండి తీసుకెళ్లారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. గురు శిష్యులిద్దరు ఎదురుపడ్డారు, కలుసుకున్నారు, మంత్రులతో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు కూడా ఏ రాష్ట్రమైనా సరేనండి పక్క రాష్ట్రంతో చక్కగా ఉండాలి, సాన్నిహిత్యంగా. ఎప్పుడైనా కొట్లాడుకుని ఏం కలిసి వస్తుంది? ప్రజలు బాగానే ఉంటారు కదా, మధ్యలో మీరెందుకు వైషమ్యాలు పెంచుతారు? అవును, ఒక కుల పరంగానో మతపరంగానో లేదు ప్రాంత పరంగానో ప్రాంతీయ విద్వేషాలు అస్సలు రెచ్చగొట్టకూడదు. కానీ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలతో సఖ్యతగా ఉన్నా, లేకపోతే 2 రాష్ట్రాలు కూడా సఖ్యతగా ఉన్నా తెలంగాణ డెవలపే అవ్వదన్న రీతిలో కొన్ని ప్రచారాలు చేశారు.
అప్పుడు BRS అప్పట్లో హయాంలో. చేశారు. మరి ఇప్పుడు ఈ సఖ్యతను చూసి మళ్ళీ ఏమైనా ప్రచారం చేస్తారా మేడం? తెలంగాణ నాశనం అవ్వడానికి కారణాలు ఇవే అన్నట్టు. అసలు తెలంగాణ ఇప్పుడు ఎందుకు నాశనం అవుతుంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవలప్ అయింది కాబట్టి హైటెక్ సిటీ వచ్చింది, సైబరాబాద్ వచ్చింది, హైదరాబాద్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఒక ఫ్యూచర్ సిటీ వస్తుంది. మరి ఎవరు కేసీఆర్ టైంలో ఏ సిటీ వచ్చింది? ఏం రాలే కదా. రాలేదు. ఆయన ప్రజలకి బూచిగా చూపెట్టే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణను దోచుకున్నాడు ఆయన. మీకు అర్థమైందా? వాళ్ళ తెలంగాణ అని ఆయనే దోచుకున్నాడు. ఆంధ్ర పాలకులు దోచుకోవాలా. అవును. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి వాళ్ళ అభివృద్ధికి దోహదపడ్డారు. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వాళ్ళే కదా ఉన్నారు 90%. వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తున్నారండి. అవును. అందుకని ఇవాళ ఏం జరిగినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి ఆతిథ్యం ఇవ్వడంలో అంటే ఆంధ్ర వాళ్ళ గొప్ప మనసు చాటుకుంటున్నారు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొట్లాట్లు పెట్టుకోవాలని అనుకోవట్లే. కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి అయ్యుండి కూడా ఆయన ఏం చెప్పాడు మొన్న మొట్టమొదటిసారి, మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఇది కాంగ్రెస్లో జరగని పని. అవును. అంటే కాంగ్రెస్లో అధిష్టానం చెప్పింది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. సీనియర్స్ అసలు పడనివ్వరు. సీనియర్స్ ముందు ప్రతివాడు నేనే సీఎం అంటాడు కాంగ్రెస్లో. కానీ అలా చెప్పగలిగిన ధైర్యం ఉంది అంటే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి పనితీరు బాగున్నట్టు లెక్క. అంటే నాకు ఆంధ్ర అయినా ఏమీ ద్వేషం లేదు, ఏ పార్టీ అయినా ద్వేషం లేదు, నేను కాంగ్రెస్ వాడిని అయినప్పటికీ నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకని ఇవాళ అతనికి మంచి సాదరంగా ఆహ్వానం పలికారండి. ఆయన తిరుమల యాత్ర చాలా చక్కగా సాగుతోంది. సో అందుకని ఇది చూసి కేసీఆర్ ఏం ఏడుస్తాడో మనకు తెలియదు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అందుకని అది పట్టించుకోకర్లా. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనుకుంటే ఒక చంద్రబాబు నాయుడు లాగా, ఒక రేవంత్ రెడ్డి లాగా ఉంటారు ముఖ్యమంత్రులు అన్నవాళ్ళు. అందుకని ఇది ఆదర్శంగా తీసుకోవాలి ఏ రాష్ట్రం అయినా. మరి ఇప్పుడు ఎలాగో తిరుమల తిరుపతికి వెళ్ళేసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆల్రెడీ శీతాకాలపు సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ సమావేశంలో ప్రజల గురించి మాట్లాడడం మానేసి దీని గురించి ప్రస్తావిస్తారేమని కొంతమంది అంటున్నారు. చేయనివ్వండి, ఏముంది అందులో, దానికి ధీటుగా జవాబిస్తాడు ఆయన. అదేం పెద్ద విషయం కాదు. అసలు ముందు కేసీఆర్ వస్తాడా రాడా సభకు అనేది ముఖ్యం. కేసీఆర్ సభకు వచ్చి ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ, జూరాలకు సంబంధించి కానీ ఏదో వాగాడు కదా ఆయన. అవును. ఏం సమాధానం చెప్తాడో చూడాలి. కాళేశ్వరం ప్రస్తావన తీసుకొస్తారా తీసుకురారా అవి చూడాలి. కాదు తిరుమల పర్యటన గురించి మాట్లాడితే నో ప్రాబ్లం, దానికి కూడా తగ్గట్టుగా జవాబు ఇవ్వడానికి ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి రెడీగానే ఉంటారు. ఏదేమైనా సరే తెలంగాణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండడం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ కలిసి వచ్చేలాగే ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ కలిసి సఖ్యతతో ముందుకు వెళ్తాయని మనమందరం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.